అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో, అనూహ్యమైన ఎత్తుగడలు వేయడంలో బీఆర్ఎస్ పార్టీ సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట. అనూహ్యమైన నిర్ణయాలు. మనం ఊహించలేం. ఇట్లా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడని. గతంలో మనందరికీ తెలుసు, కడియం శ్రీహరి ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి ఆయన డిప్యూటీ సీఎం చేశాడు. ఓకే, అక్కడ పసుపుల దయాకర్ పోటీ చేసి గెలిచాడు అనుకోండి. సో అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అనూహ్యంగా ఇంకొక పరిణామం చోటు చేసుకుంది. ఇది అనూహ్యమైంది. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేశాడు హఠాత్తుగా. అంటే ఉరుములు మెరుపులు లేకపోతే ఇటువంటి ఏమీ మనకు గడిచిన కొన్ని రోజులు కనిపించలేదు. అట్లాగే ఆర్య రమేష్ కూడా బీజేపీలో క్రియాశీలంగా ఏమీ మనకు కనిపించలేదు. సరే, బీజేపీలో ఆయన ఉన్నాడా లేదా అనే దానిపైన కూడా గత కొద్ది రోజులుగా చర్చ కూడా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో సడన్గా ఆయన రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడికి రామచంద్రరావుకు పంపించాడు. అయితే ఇక్కడ ఇది ఆరూరి రమేష్ స్వచ్ఛంద నిర్ణయం అయితే కాదు. ఇది పక్కాగా నేను చెప్పగలను, విశ్లేషించగలను. ఎందుకంటే త్వరలో శేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అనుమానాలు ఉన్నాయి. కడియం శ్రీహరికి సంబంధించిన శాసనసభ్యత్వం డోలాయమానంలో ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సుప్రీంకోర్టులో ఉన్నాయి. సుప్రీంకోర్టులో బహుశా మార్చి 10 లేదా 10 తర్వాత ఒక నిర్ణయం రాబోతుంది. అంటే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈలోగా కడియం శ్రీహరి పైన పోటీ చేయడానికి పాపం మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చాలా ఉత్సాహంతో ఉన్నాడు. అయితే డాక్టర్ రాజా ఉత్సాహం పైన తాజాగా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం నీళ్లు చల్లినట్టయింది. ఆయన ఉత్సాహం పూర్తిగా నీరు వారిపోయినట్లే భావించాలి. ఎందుకంటే రాజయ్య కంటే ఆరూరి రమేష్ పొటెన్షియల్ అని బహుశా బీఆర్ఎస్ నాయకత్వం భావించి ఉండాలి. లేకపోతే ఆరూరి రమేష్ ఎంట్రీ ఇప్పుడు జరిగే అవకాశం ఉండేది కాదు. ఆరూరి రమేష్ను తీసుకోవాలనుకుంటే ఎన్నికలకు ఏడాది ముందు కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడే ఎందుకు తీసుకున్నట్టు? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సుప్రీంకోర్టులో తీర్పు రాబోతున్న వేళ, ఇప్పుడు అప్పుడు అంటే మార్చి 10 అని చెప్పాను కదా, అటు ఇటుగా ఆ నిర్ణయం రాకముందే ఇటువంటిది ఏదో జరిగింది అంటే ఇక స్టేషన్ ఘన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఉప ఎన్నిక అంటూ జరిగితే కడియం శ్రీహరి పైన, అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేస్తే ఆయన పైన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ నిలబడే అవకాశం ఉంది. ఇది కన్ఫర్మ్డ్. వరంగల్ జిల్లా రాజకీయ నాయకుల్ని ఎవరిని కదిలించినా వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఆరూరి రమేష్ ఎంట్రీ సాధారణంగా జరిగింది కాదు. ఖచ్చితంగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉప ఎన్నిక జరిగితే ఆరూరి రమేష్ అక్కడి నుంచి నిలబడి కడియం శ్రీహరితో గట్టిగా తలపడగలడు. ఇప్పటిదాకా అనుకుంటున్న డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరూరి రమేష్ స్థాయిలో బహుశా పోరాడలేకపోవచ్చు అని కూడా బీఆర్ఎస్ కంక్లూజన్కి వచ్చి ఉండాలి. సరే, ఒకటి తాటికొండ రాజయ్య అసమ్మతికి గురైతే లేదా ఆయన మరేదైనా దారి చూసుకుంటే ఎట్లా అనే చర్చ జరిగితే ఆ చర్చకు కూడా బీఆర్ఎస్ నాయకులు జవాబు చెప్తున్నారు. ఆయనకి ఏదో చోట అధికారులకు రాగానే ఆయన అకామిడేట్ చేస్తారు అని కూడా చెప్తున్నారు. సరే, ఆయన ఏమో అకామిడేట్ చేస్తారు, ఎట్లా చేస్తారు ఏంటనేది పక్కన పెడదాం. రైట్ నౌ తాటికొండ రాజయ్యకు బహుశా కష్టాలు వచ్చినట్లే. కష్టాలంటే ఉప ఎన్నికల్లో ఆయన బదులుగా ఆరూరి రమేష్ అక్కడ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు మెరుగుపడినట్టుగా కనిపిస్తుంది. మెరుగుపడటం అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. 2014, 2018లో 2 సార్లు వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కూడా ఆరూరి రమేష్ పనిచేశాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో చేరి
2024 లోక్సభ ఎలక్షన్స్‌లో ఆయన పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు అక్కడ ఆహ్, కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్య చేతిలో ఆయన ఓడిపోయాడు. అంటే బీజేపీ అభ్యర్థిగా ఆయన ఓడిపోయాడు. సో 2024 మార్చి 17న అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరాడు. ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. తర్వాత కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్య చేతిలో ఓడిపోయినప్పటికీ ఆయనకు అంటే కావ్య చేతిలో ఆల్మోస్ట్ 2,20,000 పైచిలకు ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత నుంచి ఆయన బీజేపీలో కూడా క్రియాశీలంగా లేడు. అసలు మొత్తంగా రాజకీయాల్లోనే క్రియాశీలంగా లేనట్టుగా కనబడుతుంది. సరే, ఆరూరి రమేష్కు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. అట్లాగే కొన్ని వ్యాపారాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో వాటిలో ఆయన తలమునకలై ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. క్రియాశీల పాలిటిక్స్ రాజకీయాల్లో మాత్రం ఆయన మనకు కనిపించడం లేదు. సో ఇప్పుడు సడన్గా ఆయన బీఆర్ఎస్ తీర్థం తీసుకోవడం అనేది దీని వెనుక పక్కాగా ఒక ప్లాన్ ఉంది. ఇందులో ఒక ప్లాన్, ఇమ్మీడియట్గా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కనుక మున్సిపల్ ఎన్నికల్లో ఆరూరి రమేష్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ముఖ్యంగా ఆరూరి రమేష్కు వర్ధన్నపేట అండ్ స్టేషన్ గన్పూర్, ఈ 2 కాన్స్టిట్యూన్సీలో ఆయన పలుకుబడి ఉంది. ఆయనకు ఏమంటాం మద్దతు ఉంది. క్యాడర్లో కూడా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. కనుక ఆ 2 కాన్స్టిట్యూన్సీలలో గ్యారంటీగా ఆరూరి రమేష్ ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చని బీఆర్ఎస్ నాయకత్వం భావించి ఉండాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా చర్చలు జరుపుకున్న తర్వాతే ఆరూరి రమేష్ను ఆహ్వానించి ఉండాలి. సరే, ఇదంతా మనకెక్కడ బయట కనబడకపోవచ్చు. ఆరూరి రమేష్ను తమ పార్టీలోకి రావాల్సిందిగా, మళ్ళీ పార్టీ అంటే గర్వాపసి, ఆయనతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తే కనుక ఆయనను హఠాత్తుగా ఈ సమయంలో, అంటే జనవరి చివరిలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే, ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. రెండోది, స్టేషన్ ఘన్పూర్లో బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ఆరూరి రమేష్ రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సరే, దీనికి సంబంధించి ఆరూరి రమేష్ మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అంటే తాను ఎందుకు పార్టీ మారుతున్నాడు ఏమిటి అనే దానికి సంబంధించిన వివరాలన్నీ మనకేం తెలియదు. దాన్ని పక్కన పెడితే మొత్తం మీద దీని వెనుక చాలా భారీ ప్లానింగే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ తర్వాత గన్పూర్లో కనుక ఉప ఎన్నిక వస్తే ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా పార్టీ తరపున నీకు ఫండ్ ఇస్తామని కూడా పార్టీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చినట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజం మనకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కూడా ఆరూరి రమేష్కు ఆల్మోస్ట్ 3 లక్షల పైగా ఓట్లు సాధించాడు ఆయన, ఇది పార్లమెంట్ ఎన్నికల్లో. అదొక యాంగిల్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా 100 కోట్లు కావచ్చు, 150 కోట్లు కావచ్చు, మొత్తం ఫండ్స్ మేమే పెట్టుకుంటాము, నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది, ఎక్కడ స్టేషన్ గన్పూర్ నుంచి అని కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ఎవరు రచించారు ఏమిటి మనకు తెలియదు. ఇది వరంగల్ నుంచే ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అంటే దీని వెనుక ఇది పూర్తిగా నిరాధారమైన సమాచారం అయితే కాదు. ఇందులో ఎక్కడో చోట నిజం ఉంది. అంటే ఎందుకు ఉంది అంటే నేను అదే చెప్తున్నాను. తాటికొండ రాజయ్య పైన అనేక ఆరోపణలు, అనేక విమర్శలు, లేకపోతే ఆయన వ్యవహార శైలి పైన ఇతరత్ర విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఆయన కంటే ఆరూరి రమేష్ బెటర్ అని బీఆర్ఎస్ నాయకత్వం భావించి ఉండాలి. దానివల్లనే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కనపడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.